హైవ్యూస్ ఈరోజు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి అసలు నిజాలు ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా అందరూ దృష్టి కరోనా సమయంలో బాలకృష్ణ మాట్లాడిన మాటల మీదకి వెళ్ళింది. ఆ రోజు ఆయన ఏమన్నాడు? ఇన్డెప్త్ వెళ్ళటానికి ముందు అసలు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నటువంటి ఆ తుమ్మిడికొంట చెరువు ఉంది కదా, అందులో బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ కానీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్యుపై చేసిందా లేదా, నాగార్జున చెబుతున్నది ఏంటి, అండ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెబుతున్నది ఏంటి. నిన్న హరే కృష్ణ వాళ్ళది ఈవెంట్ ఏదో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిలు ఉన్నారు, ఆయన భగవద్గీతను కోట్ చేస్తానని చెప్పింది ఏంటి, భట్టి విక్రమార్క ఆయన చెప్పింది ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తే ఏది నిజం ఏది అబద్ధం ఉన్నది బయటపడింది. ముందు ఎక్కడికి వెళ్దాం? తుమ్మిడికొండ చెరువు దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళటం కదా మన మాటలు. అది ఖానాపూర్ చెరువు కింద, ఖానాపూర్ ఏరియాకి మంచినీరు సప్లై అన్నట్టు అనుకోవచ్చు. దానికి ఏరియా వచ్చేసి అరౌండ్ 28 ఎకరాలు 60 సెంట్లు. చాలామంది సెంటులు కుంటలు అన్నట్టుగా ఇస్తున్నారు, గుంటలు అన్నట్టు. ఒక గుంట వచ్చేసి 2.5 ఎకరాలు, ఓకేనా? ఇక్కడ వచ్చేసి సెంట్లే, ఎకరాలు కాదు. 28.60 ఎకరాలంటే 28 ఎకరాల 60 సెంట్లని, 60 గుంటలు కాదు. అయితే ఇప్పుడు 2014 ముందు కొంతమంది ఆక్యుపై చేశారు, 2014లో కొంతమంది ఆక్యుపై చేశారు, 2020లో ఇంకొంతమంది ఆక్యుపై చేశారు. ఇలా దఫదఫాలుగా చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంతమంది, బఫర్ జోన్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంతమంది, ఆ స్లూయిజ్ అని చెప్పేసి ఆ చెరువు నుంచి వేరే చెరువు కనెక్ట్ మధ్యలో కాలం లాంటిది ఉండేది, ఏకంగా దాన్ని అడ్డుకట్ట వేసి కట్టుకున్నారు కొంతమంది. ఆ కాలం మొత్తం కూడా బంద్ పెట్టేసి, ఎందుకంటే అంత కమర్షియల్ ఏరియాలో అది ఉంది కాబట్టి. ఇప్పుడు హైడ్రా వాళ్ళు మెయిన్ అసలు టార్గెట్ ఏంటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో వాళ్ళు ఏంటి, చెరువులు కాలువలు నాలాల మీద ఆక్యుపై చేసి కట్టినవి కానీ, గవర్నమెంట్ స్థలాలు పార్కులు ఆక్యుపై చేసి వివరాలు కట్టుకున్నవి కానీ, వీటన్నింటి నుంచి కూడా ప్రజలను కాపాడాలి అండ్ మోర్ ఓవర్ అవి మరలా ప్రభుత్వానికి వచ్చేలా చేయాలి. ఇలా ఏవి రంగనాథ్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఫస్ట్ నాగార్జున చెప్పినట్టు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్చొద్దని ఎక్కడ స్టే లేదు. 2014లో తెలంగాణ గవర్నమెంట్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నోటీసులు ఇచ్చారు. అప్పుడు నాగార్జున ఏం చేశాడు? హైకోర్టుకి వెళ్ళాడు. సర్వే నెంబర్లు ఏదో గజిబిజి ఉంది, మా డాక్యుమెంట్లన్నీ కరెక్ట్ అని చెప్పేసి నాగార్జున చెప్తే, ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నారు, హెచ్ఎండి వాళ్ళు ఏమన్నారు, లేదు అది ఆక్యుపైడ్ అని చెప్పేసి అన్నారు. దట్ మీన్స్ తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి. అప్పుడు హైకోర్టు ఏమందంటే, ఒక పని చేయండి, ఈ సర్వే నెంబర్లు గజిబిజి ఎందుకు, మరలా రీసర్వే చేయండి అన్నారు. అలా చేసిన తర్వాత 2016లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చున్నారు. అందులో కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర 8 ఎకరాలు నాగార్జున కొన్నది నిజం, కానీ ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టున్నాడే అది ఏకంగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొంత కట్టాడు. ఎంత? 1.18 ఎకరాలు, అంటే 1 ఎకరం 18 సెంట్లు. తర్వాత బఫర్ జోన్లు ఎంత కట్టాడు? 1.12 1.2 రైట్, 1 ఎకరం 12 సెంట్లు వచ్చేసేమో ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టాడు, 2 ఎకరాల 18 సెంట్లు ఏమో బఫర్ జోన్లో కట్టాడు. ఇదే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు ఫైనల్గా. దెన్ ఆయన ఏం చేశాడంటే మియాపూర్ కోర్టుకి పోయాడు. అక్కడ ఏమైందంటే, మన అక్కినేని నాగార్జునకు సంబంధించి ఫేవర్ చేసేందుకు గాను ఆయన కూడా సమంత రంగంలోకి దించారు. సమంత వచ్చేసి అప్పటికే టాప్ హీరోయిన్, అండ్ ఆమె వచ్చేసి కేటీఆర్కి సన్నిహితురాలుగా ఒక రకం అనుకోవచ్చు. ఏ రకంగా అంటే ఫ్రెండ్లీగా తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కేటీఆర్ని పొగడతాం కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ పొగడతాం కావచ్చు చేస్తూ ఉన్నారు. ఇక దానితో ఆమె త్రూ మరి మొత్తాన్ని గవర్నమెంట్ ఫేవర్ పొందేలాగా నాగార్జున సమంత గారిని ఒప్పించారని సమంత మాట్లాడిందని, ఇక దాంతో గవర్నమెంట్ సైలెంట్ అయింది అనేది ఒక టాక్. ఇదే విషయాన్ని గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మీ నాన్నకు నీ అంతా నువ్వు ఒక సమంత, మీకు అడ్డు చెప్పకపోతే ఓకేనా, అడ్డు చెప్తే ఊరుకోరా, అదేమంటే మీకు ఓకే అని చెప్పి మీరు ఏం చేస్తే సరే అంటే అవతల ఏం చేసినా మీరు సరే అంటారా? నాగార్జున ఆక్యుపై చేసింది నిజం కాదా? ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అసలు కోల్చకుండా ఎందుకు ఉంచారు ఏంటని చెప్పి గట్టిగా మాట్లాడినాడు. ఈరోజు రఘునందన్ రావు బీజేపీ ఎంపీ, అతను సైతం అన్నాడు, అంతకైతే కాంగ్రెస్ తరఫున నేను కోర్టులో వాదిస్తా అంటున్నాడు. ఎందుకు ఏంటంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడం, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఆయన, ఓకేనా? ఇందులో మన సర్వే నెంబర్ 36 ఒకటి, సర్వే నెంబర్ 11/2 ఒకటి.
ఈ 2 సర్వే నెంబర్ ప్రకారం చూసుకుంటూ ఉన్న నాగార్జునది అక్కడ ఉన్నది 8 ఎకరాలే. ఆ 8 ఎకరాలు కూడా ఏంటి, ఎన్ కన్వెన్షన్ సెంటర్ మెయిన్ కట్టున్నారే, అది కాకుండా బయట ఓపెన్ స్పేస్ సెట్టింగ్లు వేసుకునేది ఉంది, అది ఆయనది. ఆయనేదో అందులో ఎన్ కన్వెన్షన్స్ కట్టుకొని ఈ బఫర్ జోను ఎఫ్టీఎల్ ఆక్యుపై చేశాడే, అందులో పార్కింగ్ పెట్టుకుని ఉన్నా ఈరోజు అంత నష్టం రాకపోయేది. మహా అయితే ఆ పార్కింగ్ ప్లేస్ ఉన్నటువంటి గోడలు రెమైన్ అవి పడేసేవాళ్ళు అంతే. కానీ నాగార్జున యొక్క అత్యాస. ఈరోజు సిపిఐ నారాయణ అంటున్నాడు, సిగ్గుందా నీకు, ఏ నాగార్జున అసలు ఏంది నువ్వు అని. ఏమంటున్నాడు ఆయన, నువ్వు 1000 కోట్లు సంపాదించు ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా 10 సంవత్సరాలకు పైగా 12 సంవత్సరాల పైగా, అప్పుడు ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ కట్టు అంటున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ టాపిక్ వద్దాం. బాలకృష్ణది వచ్చేసి ఏంటంటే ఇక్కడ కరోనా సమయంలో సినిమా పెద్దలు మరీ ముఖ్యంగా నాగార్జున, చిరంజీవి ఇంకొంతమంది కలిపి కేటీఆర్ అండ్ కేసీఆర్ని కలిశారు. బసవతారం క్యాన్సర్ హాస్పిటల్లో మన బాలకృష్ణ గారు ఉన్నారు. దెన్ ఆయన్ని ఎవరు అడిగారు అక్కడ, ఏంటి సినిమా వాళ్ళంతా వెళ్ళి సినిమా సమస్యల మీద, సినిమా వాళ్ళ ఇబ్బందుల మీద ముఖ్యమంత్రి కలిశారు కదా, మరి మీరు వెళ్ళలేదు ఏంటండి. అప్పుడు ఇంకా బాలకృష్ణ అన్నాడు, కోపం నష్టాలను కట్టినట్టుంది, ఎవడు పిలిచాడు, ఎవరు పిలిచారు, సినిమా సమస్యలు మాట్లాడటానికి వెళ్ళారా, లేదంటే హైదరాబాద్ భూములు పంచుకోవడానికి వెళ్ళారా అంటూ వెనకాల ఉన్న అతనితో అన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి వాళ్ళంతా చేసేది, సినిమా సమస్యలు కాదు, వాళ్ళు భూములు ఉన్నాయి, అవి పోకుండా ఉండటానికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఏంటి అసలు అది, పేరుకి మళ్ళీ సినిమా సమస్యలు అని చెప్తారా అంటూ ఏదో అనేసాడు. ఆ వీడియో ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్న తర్వాత ఏమంటున్నారు, నాగార్జున భాగవతాన్ని, ఎన్ కన్వెన్షన్ యొక్క నిజ స్వరూపాన్ని ఏనాడో బాలకృష్ణ చెప్పాడు, ఆయన అంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పున్నాడు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడే. ఆయన ఎన్నాళ్ళు నడిచిందంట నాగార్జునది, మధ్యలో సమంత అడ్డుకుంది, సమంత హెల్ప్ చేసింది గవర్నమెంట్ చెప్పి ఆపండి అని. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మరి ఇప్పుడైనా సరే ఆయన దగ్గర చూపించాలి కదా అంటే ఎక్కడ కోర్టు స్టే ఇవ్వలేదు. కారణం ఏంటి, జిహెచ్ఎంసీకి మరలా ఇతను కట్టిన దానికి సంబంధించి రెగ్యులరైజ్ చేయమని కావచ్చు, లేదంటే బిల్డింగ్ ప్లాన్ అవన్నీ అప్రూవ్ చేయమని కావచ్చు, మరలా అప్లై చేశాడు. అప్పటికే జిహెచ్ఎంసీ హెచ్డిఎంలు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నాయో బాబు, వాటికి మేము పర్మిషన్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల. సో అనుమతులకి కట్టడాలకి అనుమతులు లేవు, పర్మిషన్స్ లేవు. ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్లో ఉంది. బఫర్ జోన్ అంటే తెలుసు కదా, చెరువుకు ఆనుకొని పక్కన ఉండే స్థలం. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లేవు, లేక చెరువుల స్థలం. సో ఇవన్నీ ఉన్నప్పుడు కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి, నీటి వనరులకు సంబంధించి అడ్డుకునేందుకు ఎవరైనా అక్రమ కట్టడాలు కనుక చేస్తే వితౌట్ ఎనీ నోటీస్ యూ కెన్ డిమాలిష్ దెమ్ అని చెప్పేసి ఆల్రెడీ అన్నారు, గతంలో తీర్పులు ఉన్నాయి. అందుకని కూల్చేశారు ఇక్కడ. మీకు అర్థమవుతుందా, ఇది విషయం. సో నాగార్జున యొక్క అత్యాస, మనల్ని ఎవరేం చేయలేరులే, మనకు అందరూ తెలుసు కదా అనుకున్నాడు. కానీ ఈరోజు మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, ఈ వైసీపీ భజన బ్యాచ్ చేసే 2-3 తప్ప ఈ ఛానల్స్లో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, మిగతా ఎవ్వరు కూడా సస్యమేర అసలు నాగార్జున పాపం అనట్లా, సపోర్ట్ చేయటంలా, అండ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడతల్లా. ఇది ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా. మీకు అర్థమైందా, ఇట్స్ ప్యూర్లీ అక్రమ కట్టడం. ఇన్నాళ్ళు ఆగింది అంటే ఆయనకున్న రాజకీయ పలుకుబడి, సినిమాలో ఉన్నటువంటి స్టార్డమ్ చూడటం, అండ్ వాళ్ళ ఫ్యామిలీలో నిన్నటి వరకు ఉన్నటువంటి సమంత రిమైనింగ్ వాళ్ళ వల్ల ఇన్నాళ్ళు ఆగింది తప్ప, లేదంటే ఇప్పటికి ఎప్పుడు అది కూల్చేయాల్సింది. ఓ రకంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పిదం కూడా ఉంది, అండ్ ఇన్నాళ్ళు కోల్చకుండా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్డిఎంఏ అధికారులు కూడా ఇక్కడ తప్పిదం ఉంది, త్వరలో వాళ్ళకి కూడా తెలుస్తామని చెప్పేసి ఓ రకంగా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవచ్చు.